చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రానికి అవసరమైనటువంటి విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాల మీద ఏదైనా మాట్లాడి తీసుకొస్తారని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటే, తీరా చూస్తే ఏదైతే గతంలో 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పుగా ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తానన్నారో వాటిని వేగవంతం చేయండి అని అడగడానికే ఇల్లట్టు కనిపిస్తుంది. ఆ అప్పును కూడా గ్రాంట్గా ఇస్తున్నట్లు చెప్తూనే ఉన్నారు. గ్రాంట్కి అప్పుకి చాలా తేడా ఉంది. ఇచ్చింది నిధులైతే చెప్తున్నారు, అప్పు అని చెప్పడానికి అంత నామోషి ఏంటి? అప్పుతో అందరికి ఇప్పించడంలో తప్పేమీ లేదు, కానీ దాన్ని గ్రాంటు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుందని చెప్పేసి చాలా గొప్పలుగా చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అలాంటి గొప్పలకు పోకుండా అప్పులే తెస్తామని తప్పనిసరిగా ఒప్పుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఐ అలమండ ఆనందరావు డిమాండ్ చేస్తూ ఉన్నారు.